సాయిరామ్. మాస్టర్ గారిని ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు. మాస్టర్ గారు, మానవ జన్మ శ్రేష్టం అన్నారు కదా, పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడటం ఎలా సంభవం? మామూలుగా ఏం చెప్తారు, అన్ని జన్మల్లోకి మానవ జన్మ శ్రేష్టం అని చెప్తారు కదా, మరి అట్లాంటి జన్మ శ్రేష్టం అన్నప్పుడు మరి పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడడం ఎలా సంభవం అంటున్నారు. అంటే మానవ జన్మ శ్రేష్టమైంది వచ్చింది కాబట్టి ఇక మనకి కష్టాలు ఉండకూడదు అంటే అన్నిటికంటే మరి ఇదని అని మాస్టర్ చెప్తున్నారు. తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో తను ఇతరులకు అది చేయటం, తనకు ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అది ఇతరులకు చేయకుండా ఉండటం ధర్మరహస్యం. బేసిక్గా మూలధర్మం ఏం చెప్పారంటే, మనకి ఇతరులు ఏం చేయాలనుకుంటామో అది ఇతరులకు చేయటం. మనకి ఎప్పుడైనా మనం మంచి చేయాలనుకుంటాం, మనకి చెడు అయితే చేయకూడదు అనుకుంటాం కదా. అందుకని మనకి ఇతరులు ఏం చేయాలి, వేరే వాళ్ళు మనకి ఏం చేయాలనుకుంటారో అది మనం ఇతరులకి చేయటం. ఇతరులు మనకి ఏమి చేయకూడదు అనుకుంటామో అది ఇతరులకి చేయకుండా ఉండటం. మనకైతే చేయకూడదు అనుకుంటున్నాం కదా, అది మన ఇతరులకు కూడా చేయకుండా ఉంటాం. మనల్ని ఎవరు ఏం మాటలు అనకూడదు అని అనుకుంటున్నామంటే మనం కూడా ఏమనుకుంటూ ఉండాలి. మీరు మాత్రం నన్ను ఏమనొద్దు, నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానండి, చెల్లదు. అట్లాగే కీడు పరంగా కూడా, లేకపోతే ఇవన్నీ కూడా అది ధర్మరహస్యం అంటున్నారు మాస్టర్ గారు. త్రికరణాలు ఈ రీతిలో పనిచేయాలి, అదే ధర్మాచరణ. అంటే ఇలాంటి భావంతో త్రికరణాలు పనిచేస్తూ ఉంటే అది ధర్మాచరణ అవుతుంది అంటున్నారు. అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. మనం ఏంటి, జనరల్గా ఏ పని చేసినా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం, రిజల్ట్ ఓరియంటెడ్గా మనం చేస్తూ ఉంటాం. బాబాయ్ చెప్తున్నారు, రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తే రిజల్ట్ వస్తే సంతోషపడతాం, లేకపోతే దుఃఖపడుతూ ఉంటాం. అందుకని భూమి, సూర్యుడు, మేఘాలు ఎలా వర్షిస్తూ ఉన్నాయో వాటి పని ఎలా చేసుకుంటూ పోతున్నాయో చేసుకుంటూ పోవడమే. అప్పుడు దుఃఖానికి తావెక్కడిది, ముక్తి అంటే అదే అన్నారు బాబా. పుణ్యఫలం వలన అతనికి మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి. మనం ఇది చేసుకుంటే, పూజ చేసుకుంటే మంచిదండి, మనకి పుణ్యం వస్తుంది, లేకపోతే ఈ వ్రతం చేసుకుంటే మంచిదండి, లేకపోతే నలుగురికి పెడితే మంచిదండి. ఎందుకు పెడతాం మంచిదనే దానిలో మనం దాని నుంచి ఫలితాన్ని తెలియకుండా మనకి పెద్దలు చెప్పిందో మనం విన్నదో మనకు అలవాటు అయి ఉంటుంది. అందుకని ఈ మంచి పని చేస్తే దానికి మంచి రిజల్ట్ వస్తుంది. అందుకని దాని నుంచి మనకి పుణ్యం సమకూరుతుంది. మనందరం చేసే పాటలన్నీ కూడా దానికోసమే, పుణ్యం వస్తే మంచిది, పుణ్యం వస్తే మంచిది అని. పాపం కాకుండా పుణ్యం కావాలి అని. అంటే ఏంటి, మనం చేసే సత్కర్మల నుంచి ఫలితాన్ని ఏం ఆశిస్తున్నాం, పుణ్యఫలం ఆశిస్తున్నాం. అందుకనే మంచి పనులు చేస్తాం. అందుకని ఎప్పుడైనా చెడ్డ పనులు చేసినా చేయకపోయినా గతంలో ఇప్పుడు కనుక మంచిగా చేస్తే రద్దవుతాయిలే, అప్పుడు చేసినవన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటాం. మనది ఎట్లా ఉంటుందంటే, మనం మార్చికి పాస్ అవ్వలేదండి, సెప్టెంబర్కి ఎట్లా కొట్లా రాస్తే పాస్ అయినట్టే అనుకుంటాం. కానీ దీనిలో మాత్రం అట్లాంటివి ఉండవు. దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, పుణ్యఫలం వలన అతనికి మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి. అతనికి ఎప్పుడు వివేకం ఉదయించి జన్మరాహిత్యం కోరతాడో అప్పుడు ఒక సద్గురుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వలన ముక్తి పొందుతాడు. అంటే మానవ జన్మ శ్రేష్టం అన్నారు. ఇక మంచి కర్మలు చేస్తే మంచి జన్మలే వస్తూ ఉంటాయి. చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఆ పుణ్యఫలాన్ని అనుభవించడానికి వాటికి మనకి మంచి జన్మ అంటే ఏంటి, మనం మంచిగా ఉండగలిగితే మంచి అనుకుంటున్నాం, అంతవరకు మనకు అన్నీ వస్తాయి. కానీ మాస్టర్ గారు అంటున్నారు, ఎప్పుడైతే అతనికి వివేకం ఉదయించి ఆ ఆలోచన కలిగి, ఏంటి ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తుతాం, ఏంటి దుఃఖం, ఎన్ని సంపాదించినా మనకి ఎన్ని పొందినా కానీ తృప్తి లేదు, అసలు ఏమీ లేకుండా ఆనందంగా ఉండే స్థితి ఏదైనా ఉందా అని లోపల సత్వగుణం ఉందనుకోండి. సత్వగుణం పనిచేసినప్పుడు ఏమనిపిస్తుంది, మనలో రజోగుణం బలంగా ఉంటేనేమో అది కావాలి, ఇది కావాలి, ఇంతక్కడికి వచ్చాం, ఏం చేయలేదు, లేకపోతే ఇంకా ఇట్లానే ఉన్నాం, ఇలాంటి ఆలోచనలన్నీ మనలో రజోగుణం బాగా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంటికి పోలిక తీర్చుకోవడం, అట్లా ఉంటాం ఇట్లా ఉంటాం అని. మన ఆనందానికి మనమే కారణం అన్న విషయం మర్చిపోయి ఇవి ఇట్లా మనల్ని కోరికలన్నీ కలుగుతూ ఉంటాయి. అది రజోగుణంతో బాగా పనిచేస్తూ ఉంటుంది. సత్వగుణం ఉందనుకోండి, సత్వగుణం ఏమనిపిస్తుంది, అబ్బా మనం కూడా ఒక బాబా అనుగ్రహం ఉంటే ఎంత బాగుంటుంది, మనకు కూడా ప్రత్యక్ష అనుభవం, ఎవరెవరికో ఆయన అట్లా ఎదురుగా నిలబడి కనపడ్డారంట, మాట్లాడారంట, స్వప్నంలో ఇంట్లోకి వచ్చి కూర్చున్నారట, స్వామీజీ ఎవరికో అట్లా గదిలో కూర్చొని నాకు అభిషేకం చేస్తామని అడిగారట. మనకి చేస్తే ఎలా బాగుంటుంది, మన అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి, రోజు మొత్తంలో మనం ఏం చేస్తే అనుగ్రహం పొందుతుంది, నామజపం చేయాలా, ధ్యానం చేయాలా, ఆయన పొందే మార్గం ఏంటి అని మనసు ఎప్పుడైతే లోపలికి అట్లా ఆలోచించడం మొదలు పెడుతుందో అప్పటిదాకా మనకేమనిపిస్తుంది, ఈ సమయాన్ని కూడా మనం ఏదో విధంగా ఉపయోగించి దీని నుంచి ఫలితం పొందడం అనే దాన్ని పోయి
మనం భగవంతుడి అనుగ్రహం, సద్గురు అనుగ్రహం పొందడానికి ఏం చేస్తే మనం ఎలా తెలుసుకుంటాం, మనం కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాం అని మనసులో కోరికలు కలిగి ఆ వైపుగా ప్రేరణ కలుగుతుంది అనుకోండి, అంటే సత్వగుణం పనిచేస్తూ ఉంది. మహర్షి గారు అంటారు, సత్వగుణం చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇదంతా ఏంటి, ఇదంతా ఎలా సృష్టించబడుతుంది, ఏదో మనం విత్తనం నాటాం, చెట్టు వస్తుంది, మొలకొస్తుంది, దానిలో ఎక్కడుంది ప్రాణం, అసలు ఇదంతా మనకి తెలియకుండా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఇవన్నీ చదువుకొని సైన్స్ నాకు తెలిసి తీసుకెళ్ళి మనం పెట్టగానే వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దానిలో కనపడింది జీవం ఎక్కడుంది, దానిలో పువ్వులు ఎక్కడ దాగున్నాయి, దానిలో పచ్చదనం ఎక్కడ దాగుంది, దానిలో ప్రాణం ఎక్కడ దాగుంది, ఇట్లా అద్భుతంగా ఎలా జరుగుతుంది అని ఆలోచించడం మొదలు పెడితే మనం సత్వగుణం అట. తమో గుణం అంటే ఎట్లా చెప్తారంటే మనకి అన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చేవి, రాక్షస గుణాలు. మనం బాగుండాలి, పక్కన వాళ్ళు బాగుండాలి, మనం ఏమైనా కానీ వాళ్ళు మాత్రం బాగుపడకూడదు, మనం బాగుంటాం లేదు తర్వాత సంగతి, వాళ్ళు మాత్రం అంటే విపరీతమైన ఫలితాలు, విపరీతమైన కోరికలు ఇలా ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నాయి, మనం బాగుంటాం అనుకోవడం కొంతవరకు నయం. మనం ఎట్లా అని ఉండదు, వాడు బాగుండకూడదు, వాడు పైకి రాకూడదు, వాళ్ళు ఎదగకూడదు, లేకపోతే వాళ్ళకి జరగాలి, ఇలా కోరుకుంటూ ఉంటారు. అందుకని ఎప్పుడైతే మనలో సత్వగుణం పనిచేయటం మొదలు పెడుతుందో, వివేకం కలుగుతుందో, మనం ఇచ్చిన జన్మని సద్వినియోగపరుచుకోవాలి, సద్గురువు యొక్క అనుగ్రహం పొందాలి, మనం కూడా అలా బాబా దగ్గరికో స్వామీజీ దగ్గరికి వెళ్ళుంటే ఎంత బాగుంటుంది, లేకపోతే వాళ్ళు మనకి ప్రత్యక్షంగా మనల్ని స్వప్నంలో కనపడి గైడ్ చేస్తే ఎంత బాగుంటుంది అని మనకి అనిపించి దానికోసం మనసు తపన పడేట్టుగా ఉండి అట్లా జన్మరాహిత్యం కోరుకుంటే ఎన్ని జన్మలు ఎత్తామో, ఇంకా ఎన్ని ఎత్తామో, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఇలా ఎన్నిసార్లు వస్తామో ఎన్నిసార్లు వెళ్తామో తెలియదు. మనం చదువుకున్న దాన్ని బట్టి ఏముంది, మనం చేసే ప్రతి పని దాని ఫలితాన్ని బట్టి మనకి తర్వాత జన్మలన్నీ నిర్దేశించబడుతూ ఉన్నాయి. మన భావాల్ని బట్టి మన మరి జన్మలకి కారణమవుతూ ఉన్నాయి. మనం పక్కన వాడిని చేసినవి, మనల్ని ఎలాంటి వాటిలో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉన్నామో అట్లాంటి ఫలితాలన్నీ పొందాల్సిందే. బాగా పుణ్యమే చేశానండి, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను పుణ్యంతో వ్రతాలు చేశాను, నేను పుణ్యం ఆశించే చేశానంటే పుణ్యం సంపదగా వస్తుంది తప్పించి చిత్తశుద్ధిగా రావదు. ఎందుకని మనం కోరుకుంది అదే కదా. అందుకని పుణ్యంగా వస్తే ఏమవుతుంది, మనకి బాగా సంపద వస్తుంది, మంచి దానిలో ఉంటాము. దాంతోపాటు ఏమవుతుంది, వివేకం లేకపోతే అహంకారం ఉంటుంది. అహంకారంతో ధనంతో ఉన్నప్పుడు మనం చేసేవన్నీ తప్పుడు పనులే చేస్తాం. అంటే మనం సంతోషపడటం కాదు, అహంకరించి పక్కన వాళ్ళని చులకనగా మాట్లాడటం, వాళ్ళ యొక్క ఇదిని ఇట్లా పడితే అట్లా మాట్లాడి మనం తర్వాత జన్మలన్నీ అంటే కేవలం యోచన లేకుండా పుణ్యం కోసమే సత్కర్మలు ఆచరించి పుణ్యాన్ని ఆచరించుకుంటే మనలో ఇంకా అటువంటి జ్ఞానం వివేకం కలగలేదు కనుక అవి సమకూడినా కూడా మనం చేసే పనులన్నీ తప్పుడు పనులే చేస్తాము. ఎందుకని అహంకారం ఉంటుంది. ఆ అహంకారంతో మనం ఇట్లా చేసినప్పుడు తర్వాతవన్నీ ఇంకా అంటే మన పుణ్యం ఏం చేస్తుంది, తర్వాత జన్మల్లో ఇంకా 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 కష్టపడేట్టుగా చేస్తుంది. అట్లా కాకుండా చేసిన సత్కర్మని సద్గురువుకో భగవంతుడికో అర్పితం చేయటం ఆయనకి. అందుకే మనం సర్వం శ్రీ సాయినాథార్పణ వస్తు అని మనం ఆయనకి అర్పణ చేస్తాం. ఆ సత్కర్మ ఫలితం కూడా నాకొద్దు, నీ అనుగ్రహం ఒకటి చాలు, దీనికి ఏమొస్తుందని చేయట్లేదు, ఏది వచ్చినా కానీ అది నీకే అని సమర్పించినప్పుడు మనం ఏం కోరట్లేదంటే ఆయన ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అందుకని ఎప్పుడైతే మనలో వివేకం ఉదయించి జన్మరాహిత్యం కోసం ఈ దుఃఖాన్ని మనం వదులుకోవాలి. దుఃఖం అంటే ఎప్పుడు ఉండే అశాంతి. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనలో ఎప్పుడు అశాంతి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. జ్ఞానం పొందేంత వరకు అందరికీ అశాంతి ఉంటుంది. నాకేం ఉండదండి, నేను బాగానే ఉన్నాను అంటానికి ఏమీ ఉండదు. మనం ఎన్ని ఉన్నా ఎన్ని చేస్తున్నా లేదంటే నేను పీస్ఫుల్గా ఉంటాను, నేను టైంపాస్ చేస్తాను, ఆడుకుంటాను, టీవీ చూస్తాను, ఇట్లా ఇవన్నీ ఏంటి కాలక్షేపం. మనం దాని సుఖంగా ఉన్నాం అనుకుంటే ఇక మనం ఏం చెప్పలేం. అందుకని మనలో జ్ఞానం కలిగే వరకు తృప్తి శాంతి అనేవి కలగవు. అందుకని అట్లాంటి జన్మరాహిత్యం పొందాలి, అలాంటి తృప్తి శాంతి పొందాలి అని కోరతాడో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వల్ల ముక్తి పొందుతాడు. సద్గురువుని ఆశ్రయించకుండా తృప్తి శాంతి ముక్తి ఇలాంటివి పొందటం అనేది అసాధ్యం. పై సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ మమకారాది వికారాల ప్రభావం వల్ల ఉల్లంఘిస్తాం. ధర్మం తెలుసు, తప్పు చేసి ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగ పని చేసేప్పుడు వాడికి దొంగతనం తప్పని తెలియక కాదు, వాడు ఏమంటాడు నా అవసరం అంటాడు, నాకు వేరే విద్య రాదు అందుకని నేను దొంగతనం చేస్తున్నా అంటాడు. అంటే ఏదైనా కానీ మనలోంచి ఆ పని చెప్తూనే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం, వాటిని ఉల్లంఘిస్తాం. బుద్ధి చెప్పిన దానికంటే మనసు చెప్పిన దాన్ని మనం చేస్తూ ఉంటాం. అందుకని ఈ పై సూత్రాన్ని, ఏ ధర్మసూత్రం ఏదైతే చెప్పారో దాన్ని మనం ఉల్లంఘించి ఎందుకు చేస్తాం, స్వార్థం వల్ల, మమకారాది వికారాల వలన,
మనం వాటిని ఉల్లంఘిస్తాం. వ్యక్తుల పట్ల రాగద్వేషాలతో ఆచరించే పాపాలకు వారి నుండి తిరిగి బాధను అనుభవించటానికి మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది. చూడండి, ఇది ఎట్లా అంటే మనం వ్యక్తుల్ని బాధ పెట్టాం కనుక మళ్ళీ వాళ్ళ నుంచి అది మనం తిరిగి పొందడానికి మనం ఇంకేదో జన్మ ఎత్తామనుకోండి, కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేం. అన్న మాటకి నొప్పి ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ అలాంటి మాటే మనల్ని అన్నప్పుడు తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు ఒక మాట అన్నాం, వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలియదు. అదే మాట మనల్నప్పుడు మనం ఎంత బాధపడతామనేది మళ్ళీ మనం దాన్ని ఆ స్టేట్లో ఉండి తీసుకోగలుగుతానే. అదే మన కుక్క పిల్లగా వారి ఇంట్లో పుట్టామనుకోండి, వాడు ఎన్ని తిడితే మాత్రం కుక్క పిల్లకి ఏం అర్థమవుతుంది? దాని దగ్గరికి పిలిచి ఏదో మచ్చిక చేశారా, బిస్కెట్ పెట్టారా అనేది చూస్తుంది, కానీ దానికి తిట్టిన భాష అర్థం కావు కదా. మాస్టర్ అంటున్నారు, మనం వ్యక్తుల పట్ల రాగద్వేషాలతో ఆచరించే పాపాలకు వారి నుండి తిరిగి బాధను అనుభవించడానికి మానవ జన్మయే ఎత్తవలసి వస్తుంది. మనిషిలో అన్ని కారణాలలోనూ పశుత్వం ప్రబలి ఏ వ్యక్తుల పట్లగాక వీరు వారు అనే భేదం లేక అధర్మాన్ని ఆచరిస్తాడో అప్పుడు జంతు జన్మలు వస్తాయి. ఏదో వాడు మంచివాడానండి, ఏదో వీళ్ళతో మాత్రమే వీడికి పడట్లేదు, మిగిలిన వాళ్ళందరి పట్ల ధర్మంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు అన్నాడు అనుకోండి, అట్లాంటి వాడికి ఇలాంటి వాళ్ళకితో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీర్చుకోవడానికి మానవ జన్మలే వస్తాయట. అట్లా కాదు, వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో అధర్మంగానే ప్రవర్తించారనుకోండి, అట్లాంటి వాళ్ళకి జంతు జన్మలు వస్తాయట మాస్టర్ గారు చెప్తున్నారు. అది మరీ విపరీతమైనప్పుడు నరకాది బాధల్ని అనుభవిస్తాడు. సామాన్యంగా జీవులు ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు చేయకపోవచ్చు, ఏదో ఇప్పుడు తెలుసుకొని ఇలా చేయకూడదని నిగ్రహం పెట్టుకుంటున్నాం అనుకో, బాబా దయ వల్ల ఇంతకుముందు ఎప్పుడో చేసుంటాం, వాటి ఫలితం మనకి ఎప్పుడో అనుభవానికి వస్తుంది. అందుకని మాస్టర్ అన్నారు, ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో మనం చేస్తూ ఉంటారు కనుక ఇన్ని కర్మఫలాలు అనుభవించాలి. అయినా ఏదో ఒక దశలో ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి జీవులన్నిటిలో మానవులకే ఉంది కనుక అది శ్రేష్టమన్నారు. ఎందుకు మానవ జన్మ శ్రేష్టమన్నారు అంటే, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసి మళ్ళీ ఏదో విధంగా మానవ జన్మ పొందినప్పుడు మళ్ళీ మనకి అన్ని జీవుల్లోకి ఆలోచన అనేది కానీ, మనల్ని మనం సంస్కరించుకోవాలనే కోరిక కానీ, ఏంటి పరిమితంగా బతకటమేనా అనే దాని నుంచి, లేదు మనం ఉన్నతమైన జీవితాన్ని పొందాలి, జన్మరాహిత్యం పొందాలి, మృత్యుభయం లేకుండా పొందాలి, లేకపోతే ఆనందంగా జీవించాలి అనేది ఎవరికి సాధ్యం? ఒక మనిషికే సాధ్యం, మనిషి జన్మకే సాధ్యం. అందుకని మానవ జన్మ శ్రేష్టం అన్నారు. అంతేగాని మనకి మానవ జన్మ వచ్చేసింది కాబట్టి మనం శ్రేష్ఠుల్లో మనం ఏం ఆచరించక్కర్లేదు, మనకి ఏం కష్టాలు ఉండకూడదు అనుకోవడానికి లేదు. మానవ జన్మ అనేది వస్తే ఏంటట అంటే, వీటన్నిటిని అధిగమించి అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉన్న జన్మ కనుక దాన్ని మానవ జన్మని శ్రేష్టమైంది అని అన్నారు. చెట్టంతటిలోనూ దాని ఫలమే శ్రేష్టం అన్నట్లు అట్టి యోచనాశక్తిని సత్సాంగత్యాల్లో వృద్ధి చేసుకొనక రాగద్వేషాల మాటను పాతిపెట్టినందుకు శిక్ష జన్మ పరంపరలో. ఏమండి, ఇవన్నీ మాకెందుకు, ఎట్లాగో మంచిగా గడిచిపోతుంది, హాయిగా ఉన్నాం, సెటిల్ అయిపోయి ఉన్నాం, పిల్లలు బాగానే చదువుకుంటున్నారు అంటే మనకి ఎప్పుడు అనిపిస్తుంది కష్టమని? ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడే మనం రోజు డాక్టర్కి వెళ్ళాలనుకుంటామా? ఇబ్బంది వచ్చినప్పుడే డాక్టర్కి వెళ్ళాలనుకుంటాం. అట్లానే మన జీవితంలో కూడా ఏమనుకుంటున్నాం, ఏమంటే ఇప్పుడు ఏమి ఇబ్బందులు లేవు, ఏదో జాబ్ హాయిగా సాగిపోతుంది, ప్రతిసారి వీసా ఎక్స్టెండ్ అయిపోతుంది, గ్రీన్ కార్డ్ వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చేసింది, నాకు ఇంకేం కావాలి, వీటితో నేను తృప్తిగా ఉంటాను అని అనుకుంటూ ఉన్నాం అనుకోండి. మాస్టర్ అంటున్నారు, అట్టి యోచనాశక్తిని సత్సాంగత్యంలో వృద్ధి చేసుకోక రాగద్వేషాల మాటున ఇవన్నీ పొందుతున్నాం, కానీ మనలో ఏమైనా సంస్కరణ కలుగుతుందా? ఏమండి, నాకు జాబ్ వచ్చి మంచి శాలరీ పెరిగిన తర్వాత నాలో మంచి సంస్కరణ వచ్చిందండి, లేదు నేను ఏదో కొనుక్కున్నానండి దానివల్ల నాలో మంచి సంస్కరణ వచ్చిందండి. ఎక్కడ మనలో మార్పు రావడానికి ఎక్కడైనా ఆస్కారం ఉందా? అంటే ఏంటి, మనం బయట పొందే వాటిలో నుంచి మనల్ని సంస్కరింపచేసేవి ఏవైనా ఉన్నాయా? మనం ఏమనుకుంటున్నాం, మెటీరియలిస్టిక్గా మనం ఏమి పొందుతున్నా మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనలో మన వ్యక్తిత్వంలో నేను అది కొన్నప్పటి నుంచి చాలా మారిపోయానండి, అందరికీ సహాయం చేస్తున్నానండి, ఎవరిని తులనాడట్లేదండి అని ఎప్పుడైనా అనగలమా మనం? అంటే ఏంటి, మనలో మార్పు రావట్లేదు, అందుకని మన యోచన మారట్లేదు. నాకు అత్యుత్తమమైన పొందాలి ఈ జీవితంలో, మళ్ళీ మనం
నేనంటే ఎవరో తెలుసుకోవాలి. నేనంటే ఏమంటావు, నేను మా అమ్మ నాన్నకి పుట్టామంటే అప్పటి నుంచి నేను చదువుకున్నవి అవి చెప్తున్నావే కానీ అసలు నేను అంటే నాలో ఉన్నదేంటి, ఇవన్నీ ఎవరు నిర్వహిస్తున్నారు అనేది మనకి తెలియదు. మనకి యాక్సిడెంటల్గా పుట్టాం, అయిపోయి పెరుగుతూ ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోయే రోజు వెళ్ళిపోతాం. అంతేగాని మనకి ఈ మధ్యలో నేను అంటే ఇంత స్పర్శ కూడా లేదు. కానీ మళ్ళీ మన దేహాన్ని సంబంధించి నేను 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 అంటాం. ఈ దేహం వెళ్ళిపోయిన తర్వాత మరి లోపల నేనేమైంది? అందుకని అట్టి యోచనాశక్తిని కనుక మనం సత్సంగాల ద్వారా కానీ సత్సాంగత్యం ద్వారా కానీ దాని కనుక వృద్ధి చేసుకోకుండా మనలో ఉండే ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో రాగద్వేషాల మాటని కనుక మనం పాతిపెట్టినందుకు శిక్ష ఏంటట అంటే జన్మ పరంపరలు. అంటే ఇంతటి శ్రేష్టమైన జన్మ ఇచ్చిన తర్వాత కూడా మన యోచనతోటి వాటితోటి మనం ఈ జన్మని సార్థకం చేసుకొని మంచి ఫలితం పొందాలి, జన్మకి ఏదైతే లక్ష్యం ఉందో మనం అది పొందాలి అని కాకుండా మన కాలక్షేపాల చాటున మన రాగద్వేషాల చాటున కనుక దీన్ని మనం దాచిపెట్టినందుకు మనకి పడే శిక్ష ఏంటట అంటే జన్మ పరంపరలో. నువ్వు అడగకపోయినా పడుతూనే ఉంటాయి. ఎందుకని అజ్ఞానంలో ఉన్నావు, మనం ఎప్పటికీ ఇందులో నుంచి బయటపడాలనుకోవట్లేదు. అందుకని మనకి జన్మలు వస్తూనే ఉంటాయి, ఆ పరంపరలో తిరుగుతూనే ఉంటాం. అలా వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక మత గ్రంథాలన్నీ దేహం మమకారాదులు తుచ్చమని ప్రబోధిస్తాయి. మానవ జన్మ శ్రేష్టం అంటూనే మళ్ళీ దేహం గురించి చెప్పేటప్పుడు దేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకని దాన్ని అంటి పెట్టుకొని వీళ్ళు అదే నిజం అనుకుంటారని. అందుకని అట్లా వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక మత గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయటంటే దేహము మమకారాదులు ఈ రెండు కూడా, ఈ మమకారాదులు ఇవన్నీ కూడా తుచ్చమైనవి అని ప్రబోధిస్తాయి. ఆ సత్యం గ్రహిస్తేనే మానవ జన్మ శ్రేష్టం. మనకి మానవ జన్మ శ్రేష్టం అంటే దాన్ని వినియోగించుకున్నప్పుడే ఆ జన్మ శ్రేష్టం. ఎందుకని మనం హయ్యెస్ట్ పొందడానికి సాధ్యమైన జన్మ ఏదన్నా ఉందంటే మానవ జన్మ. అలా కాకుండా మనకి అంతటి ఉత్తమమైన జన్మ ఇచ్చినా కూడా మనం కేవలం చిన్నప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వరకు మనం రోజు అప్పుడు చేసే పనులే చేసుకుంటూ మన ఆత్మశ్రేయస్సు కోసం నేనెవరో తెలుసుకోవాలి. ఎందుకని నేను తెలుసుకుంటేనే అది జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అంటేనే ఆనందంగా జీవించడం, దేహం కాదన్న అనుభవంతో జీవించటమే ముక్తి. అది కలిగేంత వరకు మనకి ఎన్ని వచ్చినా మళ్ళీ జన్మలు రావాల్సిందే తప్పించి జన్మరాహిత్యం కలగదు. అంటే మనకి మాస్టర్ చెప్పే మాట ఏంటంటే మానవ జన్మని సద్వినియోగం చేసుకున్నప్పుడే వివేచనతోటి వీటితోటి సద్గురువుని ఆశ్రయించి ముక్తిని పొందాలని తపన పడ్డప్పుడే అది శ్రేష్టం అవుతుంది. అది పొందినప్పుడు, లేకపోతే మనకి ఇంత ఇచ్చినా కానీ వేస్టే. ఇప్పుడు మనం వాల్యుబుల్ ఐటమ్ ఒకటి పిల్లలకి ఇచ్చామనుకోండి, దానికి వాడి వాల్యూ తెలియదు, పడేశాడు. మనం ఏదో తీసుకెళ్ళి వాడికి ఒక ప్రెషియస్ ఏదో ఇచ్చాం, గోల్డ్ ఇచ్చామో డబ్బులే ఇచ్చామో పెద్దది ఏదో ఇచ్చాము అనుకుందాం, వాడికి అది లెక్కలేదు. వాడు ఆడుకునేవాడు తెలిసిన వాడికి ఇప్పుడు మనం $1,000 పేపర్లు ఇచ్చారనుకోండి, వాడి పేపరే అనుకుంటాడు, వాడికి డాలర్ అంటే వాల్యూ తెలియదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, పడేస్తాడు. ఇప్పుడు వాల్యూ తెలియకపోతే ఏమైంది, అది వేస్ట్ అయిపోయింది. అంటే మన జీవితం కూడా మనకి ఇచ్చిన జీవితం యొక్క వాల్యూ మనకి తెలియకుండా మనం మామూలుగా ఏదో రొటీన్గా గడిపేస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మనం పుట్టినప్పటి నుంచి అన్నీ అక్వైర్ చేసుకుంటూ ఉన్నా కానీ మనం సంతోషంగా లేము, తృప్తిగా లేము. సంతోషం వేరు, తృప్తి వేరు. మనం ఆనందంగా లేము. అంటే ఎప్పుడు నేను ఎలా ఉన్నా కానీ హాయిగా ఉన్నాను. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు మనల్ని ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ చేసుకొని మనం బిజీ అని అనుకుంటే తప్పించి ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి మనది. వాడు ఇలా కూర్చుంటే రోజులు సంవత్సరాలుగా అట్లా కూర్చునేవాళ్ళంట. మనం కొంచెంసేపు కూర్చుంటే అయిపోతుంది మన పని. అమ్మో ఎక్కడ కూర్చుంటామండి, నేను ఏదో పని చెబితే ఉండలేమంటాం. అంటే ఒక పక్కన మనల్ని మనం తెలియకుండా పని చేయాలి తప్పకుండా, కానీ కొంచెంసేపు కూడా మనం ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి, మనలో కొంచెం కూడా అట్లాంటి ప్రశాంతత లేదు. ఎప్పుడు మనకి తెలియకుండా కాలం గడిపితే, అందుకని మనం ఏం చేస్తాం, అంతసేపు టైం పాస్ అంటాం. టైం పాస్ కాదు, టైంని కిల్ చేస్తూ ఉంటాం. ఎందుకని అలా కూర్చుంటే కూర్చోలేం. వి నీడ్ సమ్ యాక్టివిటీ. అలా బోర్ అనిపిస్తుందంటే అదే దుఃఖం అన్నారు. ఒరే జీవితం ఇచ్చాం, ఇప్పుడు హాస్పిటల్లో ఏదో బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, వాడిని జీవించమంటే వాడికి ఇబ్బంది. మనకి హాయిగా ఉంది, చక్కగా కూర్చొని తిన్నాం, మంచిగా ఏదో ఆయన గురించి విన్నాం, చదువుకున్నాం, జీవితంలో ఏదైనా చేసుకుందాం అనుకున్నప్పుడు మనకి బోర్ ఎందుకు కొట్టాలి? కానీ మనకి ఎందుకు కొడుతుంది బోర్ అంటే మనలో ఉండే అసంతృప్తి, ఇవన్నీ కూడా అశాంతి కూడా మనలో ఇలా ప్రకటమవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో
అప్పుడు మాత్రమే మానవ జన్మ శ్రేష్టం. ఏ పుణ్యం చేసినా జన్మరాహిత్యం రాదు. మళ్ళీ మాస్టర్ గారు నొక్కి చెప్తున్నారు, ఏమండి మేము ఎన్నో వ్రతాలు చేస్తాం, మాకు ఇవన్నీ అక్కర్లేదు, ఈ సద్గురువు యొక్క బోధ వినక్కర్లేదు, ఏదో మేము ప్రతిసారి మహాశివరాత్రికి ఒక మహాపూజ చేస్తాం, లేకపోతే ముక్కోటికి ఒక మహాపూజ చేస్తాం, జాగరణ చేస్తాం అన్నాం అనుకోండి, మనలో ఏ మాత్రం సంస్కరణ కలగకుండా, మనలో వివేచన కలగకుండా, మనం ఉత్తమమైన ఇది పొందాలంటే ఏం చేయాలి అని తెలుసుకొని గురువుని ఆశ్రయించకుండా చేస్తూ ఉంటే, మనం ఎలాంటి ఇవి చేసినా, ఎంతటి పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ వాటి వలన మాత్రం జన్మరాహిత్యం కలగదు. అంటే ఏంటి, ఇక జన్మ పరంపరలో లేకుండా ముక్తి పొందడం. ముక్తి పొందడం అంటే ఇక ఈ దేహం నేను అన్నంతసేపు మనం ఆ దేహం నేను కాదనేంత వరకు జన్మలెత్తుతూనే ఉండాల్సింది. ఎన్ని ప్రళయాలు జరిగినా, ఎన్ని సృష్టిలు జరిగినా మళ్ళీ మనం వస్తూ ఉండాలి. ఒక స్వామీజీలాగా, మాస్టర్లాగా, మనకి ఒక బుద్ధుడో బాబానో వీళ్ళలాగా వాడు ఎప్పుడైతే ఈ దేహానికి పరిమితం కాదు అని అనుభవాన్ని పొందుతారో అప్పటి వరకు మనం ఎండ్లెస్ మనం గడుపుతూనే ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పుణ్యం చేసినా జన్మరాహిత్యం మాత్రం రాదు, ముక్తి రాదు. పుణ్యం వల్ల ముక్తి రాదు. పుణ్యఫలం సిరి సంపదల రూపంలో మాత్రమే వస్తుంది. మనం బాగా మంచి కార్యక్రమాలు చేసి పుణ్యం మంచిగా చేసామనుకోండి, అందరినీ పిలిచి మంచిగా పూజ చేసి నలుగురికి తృప్తిగా పెట్టి సత్కరించి పంపించామనుకోండి, దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఎలా మారుతుంది అంటే మళ్ళీ సిరి సంపదలుగా మారుతుంది. నీకు మళ్ళీ పుణ్యం చేసుకునే అవకాశం ఇస్తుంది తప్పించి, నిన్ను క్లెన్స్ చేసి నీకు ఆత్మశుద్ధిని కలిగించి నేను సద్గురువుని ఆశ్రయించి ఆయన సన్నిధ్యాన్ని లేకపోతే ఇలాంటి వాటిని ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేయదు. మళ్ళీ నువ్వు మంచి పనులు చేయడానికో లేకపోతే ఆ సంపదను అనుభవించడానికో వస్తుంది. అందుకని జన్మరాహిత్యం మాత్రం రాదు, పుణ్యఫలం సిరి సంపదల రూపంలో వస్తుంది. అప్పుడు మరలా అహంకారాదులకు బానిసై పాపాలు చేసి కష్టాల పాపాలు అవుతారు ఎక్కువ మంది. ఎందుకని అందరూ అలానే ఉంటారంటే అందరూ ఉండకపోవచ్చు. మనకి బుద్ధి పని చేసినప్పుడు మనం మంచిగా ఉంటాం, బుద్ధి పని చేయనప్పుడు ఏముంటుంది, సహజంగా మన దగ్గర ఏదైనా ఎక్కువ ఉందంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి తేలిగ్గా మాట్లాడటం అందరికీ అలవాటైపోతుంది. ఎందుకంటే తెలియకుండా మనలో అహంకారం ఉంది. అందుకని మనకి అలాంటివి సిద్ధించినప్పుడు, ప్రాప్తించినప్పుడు తేలిగ్గా మాట్లాడటం. ఇప్పుడు ఇంట్లో పని మనిషిని కూడా మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవించినట్టు గౌరవించేవాడు ఎంతమంది ఉంటారండి? పని మనిషి అనగానే మనకంటే చిన్న చూపు వచ్చేస్తుంది. అరే వాళ్ళు సహాయం చేస్తున్నారు కదా, వాళ్ళు లేకపోతే మనం డబ్బులు ఇస్తున్నాం, కానీ మన పని మనిషి లేదు, డబ్బులు అక్కడ పడేసి ఆ డబ్బులు పనిచేయమనండి. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అనే భావం వస్తుందో మనం వెంటనే ఎక్కువ ఉంది అనగానే వెంటనే వాళ్ళ పట్ల మనం తక్కువగా చేస్తాం. కానీ నిజంగా పని మనుషులతో కనుక మంచిగా మీరు మామూలుగా ఉన్నాం అనుకోండి, మనం వాళ్ళు ఎంత గౌరవిస్తారు, వాళ్ళ పనులున్నా మానుకొని మనకి చేసేట్టుగా ఉంటారు. అందరూ అట్లా ఉంటారంటే సహజంగా మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అది జనరల్గా అది మనం పొందుతాం. అహంకారం చూపించామనుకోండి, అహంకారంగానే చేస్తారు. అట్లా కాదు, వాళ్ళు మనకి చేసి పెడుతున్నారు, మన ఇంట్లో వాళ్ళతో సమానం, వాళ్ళు బయట వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ వల్ల మనం చేసుకుంటాం. ఊరికే వాళ్ళతో మంచిగా మాట్లాడటము, మంచిగా చేయటము, తక్కువగా కాకుండా చూడగలిగినప్పుడు అట్నుంచి కూడా వాళ్ళు ఎలా ఉంటారమ్మో వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళు సొంత మనుషులాగే చేస్తారు అనే భావం వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ పనుల కంటే మన పని చేయటమే ముఖ్యం అన్నట్టు చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు అంటున్నారు, పుణ్యం కనుక ధనంగా మనకి ట్రాన్స్లేట్ అయ్యి మరు జన్మలో ప్రాప్తిస్తే ఎక్కువ మంది అజ్ఞానంతోనే ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కువ పాపాలే చేస్తారు, అజ్ఞానంతో, రాగద్వేషాలతోటి, అహంకారాది భావాలతోటి. అందుకని మనకి ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకొని గురువు యొక్క అనుగ్రహం పొందటమో, దానికి చిత్తశుద్ధి పొందడానికి మనం ఏం చేయాలి, గురువుకి మన మనసుని ఎట్లా అర్పించాలి, సమయాన్ని ఎట్లా అర్పించాలి అనేదే అడుగుతుంది. సమయాన్ని, కాలాన్ని నాకు అర్పించు, నీ మనసును అర్పించు, శుద్ధి చేసి ఇస్తానంటున్నారు. దానికి మనం కూర్చొని ఏం చేయాలి, ఇట్లా మనకి ఇది కలిగినప్పుడు పుణ్యం కంటే కూడా నాకు ఆయన అనుగ్రహం ముఖ్యం. ఆయన అనుగ్రహం పొందే సాధనం ఏంటి? బాబా చెప్తున్నారు, నా గురించి చింతన చేయి, నీ కర్మ నశిస్తుంది అంటున్నారు. 4 ఏళ్ళు పారాయణ చేయి, సాయి సాయి అని భక్తి పొంగే హృదయంతో స్మరించు, నీవే నేనుగా మారిపోతాను, నీ కర్మ నశిస్తుంది. బాబా మనకి ప్రమాణం చేసి చెప్తున్నారు. మార్గం చెప్పలేదండి, బాబా చాలా గొప్పవారు, ఎన్నో చేశారు, కానీ ఆయన ఈ అనుగ్రహాన్ని పొందే మార్గం చెప్పలేదు అన్నారనుకోండి, అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో ఎట్లా పొందాలో తెలియదని చెప్పేవాళ్ళు ఎవరని. స్వయంగా బాబానే చెప్పారు, మాస్టర్ గారు మనకి ఇన్ని అందించారు. ఏ మహాత్ముడు చిత్రపారాయణ చేస్తే ఇప్పుడున్న మహాత్ములందరి అనుగ్రహం కలుగుతుందో, ఎక్కడికి వెళ్ళినా సాయి ఆ రూపంలో అనుగ్రహిస్తారో ఆ మార్గం అంతా చెప్పారు. అంటే మనకి తెలుసు, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ధర్మం ఇలా ఉండాలని తెలిసినా కానీ ఉల్లంఘించడం వల్లనే మనం ఇలాంటి వాటిలో పడుతూ ఉన్నాం. మనకి ఇప్పుడు మార్గం తెలుసు,
నేను కనుక పారాయణ చేసుకుంటే ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా మరొక రోజు అయినా సరే బాబా అనుగ్రహం కలిగి తీరుతుంది. ఎందుకని అది ప్రమాణం చేశారు ఆయన. నా గురించి నువ్వు చింతన చేయి, హృదయపూర్వకంగా నా గురించి చింతన చేయి, నా సహాయం నీకు ఎప్పుడూ లభిస్తుందని చెప్తున్నారు బాబా. అయితే దానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది మనం చూసుకోవాల్సిందనమాట. అందుకని ఎన్ని పుణ్యాలు చేసినా మనకి ముక్తి కలగదు, జన్మరాహిత్యం కలగదు. పుణ్యం వలన వచ్చే సిరి సంపదలతోటి మరు జన్మల్లో కూడా మనం అజ్ఞానంతోనే ఉన్నప్పుడు తప్పుడు పనులే చేస్తాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మల్లో కూడా మనం అలాంటి జన్మలనే పొందుతూ ఇంకా ఆ జన్మ పరంపరలో కొనసాగుతూనే ఉంటాము అంటున్నారు. అయితే పూర్ణుల సాంగత్యం మరి మనకు అనిపించవచ్చు, మరి ఏం చేస్తే కలుగుతుందండి జన్మరాహిత్యం? అలాంటి యోచన, సాత్వికత, సత్వగుణం మనలో ఎలా కలుగుతుంది అంటే మాస్టర్ చెప్తున్నారు. అయితే పూర్ణుల యొక్క సాంగత్యం, స్వామీజీ యొక్క సన్నిధిలో ఉండగలిగితేనో, వారి సాంగత్యం లభిస్తేనో, మాస్టర్ గారు బాబా లాంటి వారి సాంగత్యం లభిస్తేనో పొందిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారి దగ్గర చాలా కాలం గడిపిన వాళ్ళు ఉన్నారు. స్వామీజీ దగ్గర ఎంతమంది ఆయన అనుగ్రహం పొందిన వారు వివిధ సాంప్రదాయాలకి, మతాలకి ఎంతోమంది ఉన్నారు స్వామీజీ దగ్గర. ఎంతటి అనుగ్రహం ఉందని మరి ఎంతటి ఉండగలిగితే స్వామీజీ చెప్తున్నారు, నా దగ్గరికి వచ్చి నా పాదాలు తాకిన వాడికి 3 జన్మలే, అంతకంటే ఎక్కువ ఉండవని, ఎన్ని చేసున్నా కానీ అని. ఎవరికి మామూలుగా మనం ఎన్ని చేసినా కలగనివి అలాంటి సద్గురు సాన్నిధ్యం, ఆయన సాంగత్యం కలిగితే ఇక్కడికి వచ్చాక బాధపడాల్సిన అవసరమే లేదు. అయితే ఆ అనుగ్రహం ఎలా పొందాలి, ఏం చేస్తే మనం స్వామివారిని మనం అలా మెప్పించగలం? కనుక ఏంటంటే పూర్ణుల సాంగత్యం, అనుగ్రహం కలగాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ చేయాలి. అందుకే కృష్ణుడు భగవద్గీత అధ్యాయం 4వ శ్లోకం 34లో ఇలా చెప్పారు, తత్వదర్శి అంటే బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమన్నాడు. భగవద్గీత అని చెప్తారు. ఆ చెప్పిన కృష్ణుని సరిగ్గా అర్థం చేసుకోరు, ఆయన్ని సరిగ్గా ఆశ్రయించరు. భగవద్గీత శ్లోకాలని మనం ఎంత గుర్తుపెట్టుకొని చెప్పి నలుగురు ముందు మనం గొప్పగా అంటున్నామే, కానీ మనకి మెడిసిన్ పేరు తెలిస్తే ఏమైనా ఉపయోగం ఉందా అండి? మెడిసిన్ వాడితే ఉపయోగం ఉంటుందా? ఏమంటే నాకు బాగా ఫీవర్గా ఉంది, కోల్డ్గా ఉంది, నాకు మెడిసిన్ పేరు తెలుసు, కానీ మెడిసిన్ వేసుకొని అన్నాం అనుకోండి, మనకి ఎట్లా తగ్గుతుంది? నాకు భగవద్గీత శ్లోకాలన్నీ వచ్చండి, నేను ఒక్కటి కూడా పాటించను, అందులో చెప్పిన నిందాస్తుది రెండే తెలియవండి, రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఉండాలి, లేకపోతే ఆయన చెప్పినటువంటి ఏమీ నేను పాటించను, నాకు అవన్నీ శ్లోకాలు కంఠస్థం అన్నాం అనుకోండి, అన్నీ బై హార్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క శ్లోకం నేను చెప్పగలను, కానీ నాకు దానివల్ల ఏమాత్రం నేను దాన్ని వాడను అనుకోండి, అప్పుడు ఉపయోగం ఏముంటుంది? మనకి మెడిసిన్ పేరు తెలిసినట్టే ఉంటుంది. దీనికి ఇది చాలా మంచిదని చెప్పారండి, చాలామందికి తగ్గింది, నేను మాత్రం వాడను, నాకు పేరు తెలుసు, ఉపయోగం ఉండదు మనకి. అందుకని ఆయన ఏం చెప్పారట, వెళ్ళి తత్వదర్శిని ఆశ్రయించమన్నారట, ఆత్మజ్ఞానిని ఆశ్రయించు అన్నారు తప్పించి మీరు వేరే వాళ్ళని ఆశ్రయించండి, వీళ్ళని ఆశ్రయించమని చెప్పాలా. జ్ఞాని నా స్వరూపం, నా ఆత్మ వంటి వాడు. అందుకని భగవద్గీతలో 4:34లో బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమని చెప్పారు. కలి ప్రభావం వల్ల బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు భ్రమ పెట్టేవారే ఉంటారు. అసలైన తత్వదర్శి ఎలా ఉంటాడో తెలియాలంటే పై గ్రంథాలు, శ్రీ గురు చరిత్ర 1, అక్కలకోట స్వామి చరిత్ర, తర్వాత ఇంకా వెంకయ్య స్వామి చరిత్ర, వీళ్ళందరూ ఎట్లా ఉంటారు మహనీయులు, ఇట్లా మాస్టర్ గారి గురించి, స్వామీజీ గురించి మనం చదువుకుంటే కానీ మనకి అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సాంగత్యం, వాళ్ళ సాన్నిధ్యం పొందాలి. మనం అది చేసినప్పుడే మనకి ఆ కోరిక కలగాలి. అందుకే మనకి శ్రీ గురు చరిత్రలో నామధారకుడు ఎలా తపన పడుతున్నాడు, స్వామి ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, శ్రీ గురుడు గురించి ఇంకా తెలుసుకోవాలని నాకు ఆ మనసు ఆరాటపడుతుంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని ఎలా తపన పడుతూ ఉన్నాడో, అట్లా మన మనసులో అలాంటిది కలిగినప్పుడు ఆయన అనుగ్రహం ప్రత్యక్ష దర్శనమే లభిస్తుంది. అందుకని ఇలా సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మానవ జన్మ శ్రేష్టం. అంటే కేవలం ఈ జన్మలో మాత్రమే మనకి అవకాశం ఇచ్చారు కనుక మిగిలిన జంతు జన్మల్లో వాటన్నిటికీ డిఫైన్డ్ లైఫే ఉంటుంది చేసిన వాటికి. ఆ జంతు జన్మలు వచ్చాక ఆ లైఫ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. దానికి నేను ముక్తి పొందాలి, నేను మహర్షుల దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా ఉండవు. అందుకని ఇందుకోసం మానవ జన్మ శ్రేష్టం. కాబట్టి మానవ జన్మ వచ్చాక పాపాలు ఉండకూడదు, పాపాలు ఉంటే మానవ జన్మ రాదు, ఇలా ఏం లేదు. మనం అంతకుముందు చేసినవి ఎవరి పట్ల చేసామో వాటిని తిరిగి వాటి ఫలితాలు పొందటానికి మనకి మానవ జన్మలు వచ్చాయి. అయితే ఆ మానవ జన్మలో వివేకం ఉంది, యోచనతోటి మనల్ని మనం సంస్కరించుకొని సద్గురువుని ఆశ్రయించి జన్మరాహిత్యాన్ని, ముక్తిని, ఆనందాన్ని పొందటానికి
అవకాశం ఉంది కనుక మానవ జన్మ శ్రేష్టం అన్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.